అందరకు ఎస్‌జీకే ప్రాడక్ట్ తరపున సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు. ఈ 2 రోజు మేము పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది వీడియోలో చూపిస్తున్నాను. రండి చూద్దాం. పూజకు కావాల్సిన పసుపు కొమ్మలు, తామలపాకు ఇవన్నీ కూడా ఇంట్లోనే చెట్టులాగా పెంచుకుంటాము. 3 గ్రో బ్యాగ్స్‌లో పసుపు కొమ్ముని బాగా పెంచినాము. దాంట్లో ఇంకా పూజకు మంచిగొస్తుంది అని అనుకునే వరకు 3 డేస్‌కు ముందు దాంట్లో మొత్తం పురుగులు పట్టేసి ఆకునంతా తిని ఉట్టి గడ్డి మాత్రం వదిలింది. దాంట్లో 2 కొమ్మల వరకు మంచిగొదిలేసింది. ఆ 2 చెట్టుని నేనిప్పుడు యూజ్ చేసుకుంటున్నాను. 2 రకమైన పొంగల్ పెట్టేది మా ఇంటి ఆనవాయితీ. ఒకటి చక్కెర పొంగల్, ఇంకోటి ఉప్పు లేకుండా పొంగల్. ఈ 2 పొంగల్ కూడా మనకు ఏ దిక్కు పొంగితే ఎలాంటి ఫలితం అనేది కూడా మాకు లెక్కుంటది. పొంగల్ పొంగుతున్న టైంలో మన మనసులో ఎలాంటి కోరికని పెట్టుకుంటే కూడా అది నెరవేరుతది అనేది కూడా ఆనవాయితీ. ఎప్పుడు గడిచిన కాలమే బాగుంటది అంటారు. మా అమ్మ, నాన్నతో నేను చిన్నప్పుడు ఎలా పండుగని సెలబ్రేట్ చేసుకున్నాననేది మా పిల్లలతో షేర్ చేసుకుంటూ, ఆ జ్ఞాపకాలని మళ్ళా నేను గుర్తు తెచ్చుకున్నాను. మా ఇంట్లో ఏ పండుగైనా సరే మా పిల్లలే కలర్ ముగ్గేస్తారు. నాకు కూడా అంత కలర్ ఫిల్ చేయడానికి రాదు. గానీ మా పిల్లలు అంత తద్రూపంగా కలరేస్తారు. మా చిన్నోడు గడికి వచ్చి కైట్ ఆడుకోవాలి, పొంగలయిపోయిందమ్మా నేను వెళ్ళాలి అని నసపెడుతూ ఉండిండు. ఫైనల్లీ పొంగల్ మన ఎస్‌జీకే ఘీతో గుమగుమలాడుతూ రెడీ అయిపోయింది. నాటు కూరగాయలు వేసి మేము సాంబార్‌లాగా చేస్తాము. అది కూడా లెక్కనే 9, 11, 21 ఈ లెక్కలో మేము చేసుకోవాలి. నేను 11 కూరగాయలేసి సాంబార్‌లాగా చేసినాను. అన్నీ కూడా నాటు కూరగాయలతోనే చేసుకోవాలి. ఆ నాటు కూరగాయలు ఏంటనేది మీకు కూడా తెలిసిందంటే కామెంట్ చేయండి. దేవుడికి చేసే ఏ ప్రసాదంలో కూడా మేము ఉల్లిగడ్డ, వెల్లుల్లి వాడము. దీనికి తాలింపు లేకుండా అలాగే పెట్టేస్తాము కానీ బావుంటది. పసుపు గణపతికి ఫస్ట్ నైవేద్యం పెట్టి, తర్వాత దేవుడికంతా నైవేద్యం పెట్టి, అందరకు అక్కపక్క ఉన్న వాళ్ళకంతా పంచి, మేము కూడా తిని కైట్ ఆడుకునేదికి టెర్రస్ మీదకి వెళ్ళిపోయాము. ఈ రోజుతో మాది ఫస్ట్ డే అయిపోయింది. సెకండ్ డే కనుమ పండుగ. దానికి మేము గోశాలకు వెళ్ళాము. ఈ కనుమ రోజు ఆవుకు పొంగల్ చేసి దాన్ని తినిపిస్తాము. మా దగ్గర ఆవు లేదు కాబట్టి గోశాలకొచ్చాము. అక్కడ పొంగల్ తినిపిచ్చి, అక్కడ ఉన్న కొన్ని ఆకురల్ని కొని అవిటికంతా తినిపిచ్చి, ఒక 2 అవర్స్ మేమక్కడ టైమ్ స్పెండ్ చేసినాము. ఈ గోశాల హైదరాబాద్‌లో లోయర్ ట్యాంక్ బండ్ దగ్గరుంది. ఇక్కడికే మేము అప్పుడప్పుడు వస్తుంటాము. మీకు కూడా యానిమల్స్‌కు ఫీడ్ చేయడానికి ఇష్టమంటే యెస్ అని కామెంట్ చేయండి. మన ఎస్‌జీకే ఛానల్‌ని ఫాలో అండ్ లైక్ చేయండి. థాంక్ యూ.